అన్ని ప్రేమలను మీరు ఇచ్చి ఉన్నారు. నీకు స్తోత్రాలు. ఆ ప్రేమను బట్టి, ఆ ఆప్యాయతలను బట్టి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయనా నీ కృపలో వర్తిల్లు చేయమని అడుగుతున్నాం. ఇంకా ప్రతి ఒక్క బిడ్డలందరినీ పేరు పేరున వరుస మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి అవ్వలను, ప్రతి తాతలను, అయ్యా ప్రతి ఒక్క యవనస్తులను జ్ఞాపకం చేసుకున్నైనా యవన ప్రాయంలో వారు నీ పరిశుద్ధతలో ఉన్న కాకుండా సహాయం చేయండి నాయన తండ్రి. యవన కాలమున నరుడు కాడినేమో ఇట నరునికి మేలు, అది యెహోవాయే వాని మీద మోపిన వాక్యం తెలుసు. ఎందరైతే సువార్తలు వెళ్ళుచున్నారో ఆ సువార్త పరిచర్యలను దీవించండి, ఆశీర్వించండి, మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం తండ్రి. ఏసయ్యా అధికారులను, నాయకులను, దేశాధికారులందరినీ మీరే మార్చేయండి నాయన. మీరే మాకు సహాయం చేయండి. కరువు కాలంలో, కష్టకాలంలో మా పితరులు నీకు మొరపెట్టగా వారిని విడిపించిన దేవుడువు నీవై ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ప్రభా పరిశోధించండి, పరీక్షించండి అయ్యా. ఆయస్కరమైన నీకు ఏదైనా ఆయస్కరమైనది ఉంటే దాన్ని చూరుము తీసివేయం నాయన. నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించండి, అభిషేకించండి అయ్యా. ఎండల కాలంలో అందరినీ రక్షించి కాపాడండి నాయన. తెల్లటి వాతావరణాన్ని దయచేయండి, ఋతుపవనాలను దయచేయండి అయ్యా. ఎక్కడ చూసిన మరణములే, యుద్ధములే తండ్రి. అయితే ఆ యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాల్లో తండ్రి యుద్ధాలన్నీ తప్పించండి, రక్షించండి నాయన. నీ ఒకడివే సమస్తం చేయగల సమర్థుడు ప్రభా. నేనేమి చేయలేము తండ్రి, ప్రార్థించగలము తండ్రి, అంతే నాయన. కృప చూపే దేవుడు నీవే నాయన, దయ చూపే దేవుడు నీవే అయ్యా. అయ్యా 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 నీకు మొరపెడుచున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి, నీ కృపలో వర్తిల్ల చేయండి, నీ సాక్షిగా నిలబెట్టుకొని మనం అడుగుతున్నాం నాయన. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ నాయన. వేసే ఆకలితోని బిడ్డలందరి ఆకలిని తీర్చేయండి నాయన నా తండ్రి. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా నా తండ్రి. అయ్యా నీ లోకంలో మేము బ్రతికినను చనిపోయినను నివారమై ఉన్నామని వాక్యం తెలుస్తోంది. దయచేయండి తండ్రి, మీరు సహాయం చేయండి నాయన నా తండ్రి. కృపలో వర్తిల్లు చేయండి అయ్యా, నీ సాక్షులుగా నిలబెట్టండి అయ్యా తండ్రి. సహాయం చేయండి నాయన, కృప చేత బలపరిచేయండి. ఎందరు ఏ ప్రార్థన అవసరతలతో ఉన్నారో అయ్యా, ఏ లైవ్ను వీక్షిస్తున్నారో, ఏ సమస్యలతోనైతే ఏ బాధలతోనైతే ఉన్నారో వారి బాధలన్నీ యేసు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తీరిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆమేన్ తండ్రి. దేవానికి స్తోత్రాలు, నజరేయుడానికి వందనాలు. అతి త్వరలో రానిన్న తండ్రి నీకు స్తోత్రాలయ్యా ప్రభా. నా తండ్రి ప్రతి అప్పుల భారంతో ఉన్న బిడ్డలకు అప్పుల బాధ నుండి విడిపించండి నాయన. అనారోగ్యంలో ఉన్న వారికి నీ మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. నీకు ఆరోగ్యం కలిగి చేసేది నీ గాయములను మానిపేదని సెలవిచ్చిన దేవుడు నీవు నా తండ్రి. ఏసయ్యా నా తండ్రి దేవా నీకు వందనాలు. మీరే దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి స్టూడెంట్ను, ప్రతి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క బిడ్డలకు మంచి మార్కులు, మంచి ఉత్తీర్ణతని దయచేయండి. జాబులు లేని వారికి జాబులు దయచేయండి నాయన. ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి ఇంటర్వ్యూలో జాబు సెలెక్ట్ అవ్వడానికి సహాయం చేయండి, బలపరచండి నాయన. ఎందరైతే తండ్రి విధవరాలుగా ఉన్నారో వారి పక్షాన ఉంటానని చెప్పిన దేవుడు అయ్యా. అందరికీ న్యాయం చేసే దేవుడు నీవేనాయన నా తండ్రి. కేవలం నాకు మొరపెట్టము, నీకు ఉత్తరం ఇచ్చిందన్నారు. మీరు ఊరకనే నిలిచింది చూడడి అన్నారు నాయన ప్రభా. నా తండ్రి కార్యం సఫలం చేసే దేవుడు నీవే. అయితే ఆ వివాహాలు కావలసిన వారికి మార్గాలు తిరగండి నాయన. అనుకూల సమయాలు దయచేయండి నాయన. మీరే వారితో మాట్లాడండి నాయన. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని తెలియచిన దేవుడవయ్యా ప్రభా. నా తండ్రి ఏకాంగులను సంసారాలుగా చేసే దేవుడవయ్యా తండ్రి. అయ్యా జంటలు లేని పావురం వలె మూలుగుచుంటిని తండ్రి అన్న ప్రకారము నాయన. ప్రతి వారికి ఒక జతని తెచ్చి నడుచున్నామయ్యా నా తండ్రి. మరి ప్రభా మీరే సహాయం చేయండి అయ్యా. ఎందరైతే ఏ ఆశలు కలిగి ఉన్నారో వారికి ఆశలను తీర్చండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవే ఉన్నావని వాక్యం తెలుస్తుంది. దర్శించండి, బలపరచండి అయా. కృపలో వర్తిల్లు చేయమని, సాక్షులుగా నిలబెట్టుకుని మరి ప్రతి ఒక్క బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నామని నాయన. వారికి కావలసినవన్నీ మీరే దయచేయమని నడుచున్నామయ్యా. యేసుక్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడునని తెలియచిన దేవుడు సహాయం చేయండి నాయన. నీ కృపయే మా అందరిపైన నుంచి మరి సాక్షులుగా నిలబెట్టి మరి ఏసయ్యా నీరు అక్కడ వరకు సిద్ధపరిచి బిడ్డలాగా నమ్మకంతో విశ్వాసంతో ఉండేలా సహాయం చేయండి. నీ కృపలో వర్తిల్లు చేయండి నాయన. మరణం వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చిది నన్ను నాయన.
ఈ దేవుడు సదాకాలం మనల్ని నడిపించేవాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించుకున్నారు. వాక్యం తెలుస్తుంది. ప్రభా మీరే తోడండగా ఉండమని బలపరిచి స్థిరపరచమని ఆయన మాటం కాదు ప్రభా, నీ చిత్తమే సిద్ధించిన కాక అని ప్రతి విషయంలో ప్రార్థిస్తూ నా యేసు పరిశుద్ధ నామములో నేనే ప్రార్థించి బ్రతిమలాడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.